హే గైస్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇయర్ అండ్ రిపోర్ట్ 2024ది రిలీజ్ చేశారు కాబట్టి నేను పిఐబి నుంచి కొన్ని కీ పాయింట్స్ తీసుకున్నా. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి బికాజ్ ఇయర్ అండ్ టోటల్ 2024లో జరిగిన ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ థింగ్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏపీఎస్సి ఏ ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకోండి, ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. సో ఫోకస్ అన్నమాట. నేనైతే 9 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ వన్, ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలి అని. ఇది యాక్చువల్‌గా జూన్ 5 అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2024లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. దీని టార్గెట్ వచ్చి 140 కోట్ల చెట్లు బై మార్చ్ 2025 నాటికి నాటాలి అని. ఆల్రెడీ గవర్నమెంట్ అచీవ్ చేసింది ఎంతంటే 102 కోట్ల ట్రీస్ ఆల్రెడీ నాటడం జరిగింది. నెక్స్ట్ సెకండ్‌ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఏదైతే 2019లో ఎన్‌సీఏపీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారో 130 సిటీస్‌లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఇప్పుడు ఇట్ హిట్ ఎ మైల్‌స్టోన్ ఆఫ్ 40% పీఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ రెడ్యూస్ చేసిందనమాట ఇన్ 23 సిటీస్. దీనికి 11,200 కోట్ల ఫండ్ అనేది అలొకేట్ చేశారు ఫర్ పొల్యూషన్ కంట్రోల్ దానికోసం. దీనికి రీసెంట్‌గా ప్రాణ అనే ఒక పోర్టల్ గూడా లాంచ్ చేశారు. ఇది దేనికోసం అంటే PRANA ప్రాణ పోర్టల్. ఇది రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తుందనమాట. అంటే ఏ రోజు ఏ సిటీలో ఎంత ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అనేది మనకి చూపిస్తుంది. మన హైవేలో ఎళ్ళేటప్పుడు గానీ, లేకపోతే కొన్ని కొన్ని సిటీస్‌లో కొన్ని ఇంపార్టెంట్ స్పాట్స్‌లో గానీ, డిజిటల్ బోర్డ్స్‌లో మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇలా ఉంది అని. మనకి అప్పుడప్పుడు మొబైల్స్‌లో గూడా మనకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఈరోజు ఎయిర్ క్వాలిటీ బాలేదు. ప్లీజ్ స్టే ఇన్ హోమ్. సో అలాంటిది. నెక్స్ట్ థర్డ్‌ది మిస్టీ MISHTI. ఇదేంటంటే మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్‌కమ్స్. ఇది మ్యాంగ్రోవ్స్‌కి సంబంధించింది. దీన్ని గూడా 2024 వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జూన్ 5న లాంచ్ చేశారు. ఇది దేనికోసం అంటే మ్యాంగ్రోవ్స్‌ని రీస్టోర్ చేస్తూ రీఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్ చేయడానికి. మ్యాంగ్రోవ్స్ అంటే మడ అడవులు. వాటి కోసం అన్నమాట. అండ్ బూస్ట్ కోస్టల్ సస్టైనబిలిటీ కోసం. దీనికి 100 క్రోర్స్ ఫండ్ అలొకేట్ చేశారు. బై ఎవరంటే క్యాంపా. CAMPA కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. అదనేది 100 క్రోర్స్ ఫండ్ దీనికి అలొకేట్ చేసింది. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇది నగర్ వన్ యోజన గురించి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. డీటెయిల్డ్ వీడియో నగర్ వన్ యోజన గురించి. ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతా. సో, ఈ నగర్ వన్ యోజన ఇదొక అఫారెస్టేషన్ స్కీమ్ లాంటిది. 9 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‌లో దీన్ని లాంచ్ చేశారు. అంటే మెయిన్‌లీ అర్బన్ ఏరియాస్‌లో. అర్బన్ ఏరియాస్‌లో గ్రీన్ కవర్‌ని ఇంక్రీజ్ చేయడానికి. దీనికి 106.38 క్రోర్స్ అనేది రిలీజ్ చేశారు నగర్ వన్ యోజనకి. నెక్స్ట్ ఫిఫ్త్‌ది ప్రాజెక్ట్ టైగర్‌కి సంబంధించింది. 2024లో మనకి 2 టైగర్ రిజర్వ్స్ అనేది వచ్చాయి కొత్తవి. ఒకటి గురు ఘాసీదాస్ తామోపింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. నెక్స్ట్ సెకండ్‌ది రాతపాని టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. సో, టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా కౌంట్ అనేది 57కి పెరిగింది. నెక్స్ట్ సిక్స్త్‌ది ఏంటంటే 13 బీచెస్ అక్రాస్ 6 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్‌లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. 13 బీచెస్‌కి ఇండియాలో 2024-25 సీజన్‌కి 13 బీచెస్‌కి. సో, మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దేనికి సంబంధించిందంటే బీచెస్ అండ్ వాటికి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది ఇండియా హోస్ట్ చేసింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి అలాంటి ఆటిలకి డేట్ గూడా అడగొచ్చు. సో, ఈ థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది 17థ్ ఆగస్ట్ 2024లో మన ఇండియా హోస్ట్ చేస్తుంది. దీని థీమ్ వచ్చి అన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నమాట. నెక్స్ట్‌ది ఎయిత్ వన్. ఇండియా అనేది ఒక ఫస్ట్ ఎవర్ గాంజెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇన్ కొలాబరేషన్ విత్ అస్సాం గవర్నమెంట్ అన్నమాట. అస్సాం స్టేట్ గవర్నమెంట్‌తో కలిసి గాంజెస్ రివర్ డాల్ఫిన్‌కి ట్యాగింగ్ చేశారు. నెక్స్ట్ నైన్త్‌ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ లైఫ్ గురించి. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. సో, ఇది యాక్చువల్‌గా COP26 గ్లాస్గోలో జరిగింది కదా! 2021లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు లైఫ్ అనే మిషన్‌ని. 2022లో లాంచ్ చేశారు.
ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ లాగా. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఎన్వైర్న్‌మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది ఎన్వైర్న్‌మెంట్ ఫ్రెండ్లీగా అందరూ ఉండాలి అని. దీనికొక 7 కోర్ థీమ్స్ అనేవున్నాయి. అవేంటో చెప్తాను. ఎందుకంటే మనకి ఆ థీమ్స్‌లో ఏవైనా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద థీమ్స్ ఆఫ్ మిషన్ లైఫ్ అని గూడా అడగొచ్చు. సో, ఆ 7 కోర్ థీమ్స్ ఏంటంటే సేవింగ్ వాటర్, కన్జర్వింగ్ ఎనర్జీ, రెడ్యూసింగ్ వేస్ట్, మేనేజింగ్ వేస్ట్, ఎలిమినేటింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ అడాప్టింగ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో, ఇది మిషన్ లైఫ్‌కి సంబంధించి. సో, ఈ 9 ఇంపార్టెంట్ కీ పాయింట్స్‌లా అనుకోండి. ఇయర్ ఎండ్ రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చారు. థాంక్ యూ గైస్.